వరుసగా 2 ఓటములతో ఈ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం నిలకడగా దూసుకెళ్తుంది. బౌలింగ్, బ్యాటింగ్ తో అద్భుత ఫామ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్లో టాప్ 4 లోకి దూసుకొచ్చింది. ఈ సీజన్ లో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్ మెల్లమెల్లగా తన స్థానాలను మార్చుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఇప్పుడు టాప్ 4 లో కొనసాగుతుంది. పేపర్ పై అంత బలంగా కనిపించని గుజరాత్ టైటాన్స్ అందులో ఆటగాళ్లు మొదట్లో ఫామ్ లేమ్తో ఇబ్బంది పడ్డారు. శుభమన్ గిల్ అలాగే జోస్ బట్లర్ ఈ సీజన్ ఆరంభానికి ముందు ఇద్దరు ఫామ్ లో లేరు. దీంతో ఆ జట్టు ఈసారి రాణించడమే కష్టమే అనుకున్నారు. కానీ కోచ్ గా అక్కడ ఉన్నది ఆశీస్ నెహ్రా. టీం ఓడిపోతుందంటే అతడు సహించలేడు. ఎలాంటి స్థితిలోనైనా జట్టుకు విజయాలు అందించి సూచనలు, సలహాలతో కోచింగ్ విభాగాన్ని అలర్ట్ చేసి జట్టును పరుగులు పెట్టించడంలో సిద్ధహస్తుడు. నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా బ్యాటర్లు 14 ఓవర్ల వరకు ఓవర్కు 10 చొప్పున బ్యాటింగ్ తో దూసుకుపోతున్నాడు. కానీ బౌలర్లకు అతను ఇచ్చిన సలహాతో అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ కేకేఆర్ ను 180 పరుగులకే కట్టడి చేసింది గుజరాత్ టైటాన్స్. ఆ తర్వాత బ్యాటింగ్ లో టార్గెట్ ను ఛేదించేందుకు ఈజీ అయిపోయింది. దీంతో మరోసారి ఆశీస్ నెహ్రా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు, గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియాకు ఆశీస్ నెహ్రే కోచ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఐపీఎల్ 2022లో అవతరించిన గుజరాత్ టైటాన్స్ జట్టు అదే ఏడాది టైటిల్ కొట్టి సత్తా చాటింది. ఆరంభం నుంచి గుజరాత్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఆశీస్ నెహ్రా టీం విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఉండి గేమ్ ప్లాన్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. హార్దిక్ పాండే కెప్టెన్ గా ఉన్న 2 ఏళ్లు ఒకసారి టైటిల్ సాధించగా వరుసగా 2వ ఏడాది ఫైనల్ కు చేర్చాడు. ఇక శుభమన్ గిల్ కెప్టెన్ అయిన తర్వాత గత ఏడాది పోరాడిన టైటిల్ వరకు చేరలేదు. ఈ ఏడాది ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి విజయాలతో జట్టును పరుగులు పెట్టిస్తున్నాడు. అంచనాలు లేని జట్టును ఒక్కసారిగా ప్లే ఆఫ్ రేస్ లోకి దూసుకొచ్చేలా జట్టును తీర్చిదిద్దుతున్నాడు. అంతేకాదు, వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ వరకు ప్రస్తుతం ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ పదవి కాలం ఉండనుంది. ఆ వన్డే వరల్డ్ కప్ తర్వాత అతనికి పదవి కాలం ముగియనుంది. ఇప్పటికే గౌతమ్ గంభీర్ కోచ్ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటు టీ20 వరల్డ్ కప్ నెగ్గిన విషయం తెలిసింది. అయినా కూడా తన పదవి కాలం అనంతరం అతడు టీమిండియా కోచ్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీమిండియా తదుపరి కోచ్ ఎవరనేది ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆశీస్ నెహ్రా వైపు ఇప్పుడు అందరి చూపులు నెలకొన్నాయి.